థ్యాంక్ యూ సార్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాచిలు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అహర్నిశలు కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత అందుబాటులో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్న మన మంత్రి గారు నారాయణ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, అధికారులకు, మా అందరికన్నా ముఖ్యంగా మన అమరావతి రైతులకు, ఇక్కడ మీరు చేసిన పోరాటం, మీరు ఏ విధంగా మనకు ఒక రాజధాని ఉండాలనే తపనతోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అమరావతిని ఎంపిక చేసి ఈ ప్రాంతంలో మనం ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేద్దామని నిర్ణయించారో, ప్రతి ఒక్కరి కలల సాకారం కోసం మీరు చేసిన త్యాగం, మీరు పడిన అవమానాలు, మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు ఈరోజు మనస్ఫూర్తిగా మన గుండెలు నింపే విధంగా ఒక సంతోషంతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ పండుగ వాతావరణంలో 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీ ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ, మీరు పడిన కష్టాలకి రైతాంగం ప్రత్యేకంగా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి మీ దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యకి పరిష్కారం చేసే విధంగా పలు గ్రామాల్లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేన పార్టీలో కూడా రకరకాలుగా భిన్నాభిప్రాయాలు ఉంటే ఆ రోజు ఒకటే మాట చెప్పారు, మన ఆంధ్రులకు ఒక రాజధాని కావాలి, మన రాజధాని కేవలం అమరావతే, అమరావతికే మనం కట్టుబడి ఉండాలి, అమరావతి ప్రగతి కోసం, అమరావతిని స్థాపించే వరకు ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఏ విధంగా ఆ రోజుల్లో అనేక అనుమానాలు తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. 30,000 రైతులు ముందుకొచ్చి నిలబడితే అసలు వీళ్ళు రైతులే కాదన్నారు. దేనికోసం ల్యాండ్ పూలింగ్ అన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్లకుండా గత 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, వారి నాయకత్వం, స్థానికంగా ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా కనీసం ధర్నా చేయడానికి ఒక టెంట్ కూడా ఏమి ఇవ్వలేదో అది మీరందరూ కూడా మర్చిపోబాకండి. మీ అందరి కోరిక మేరకు ఇందాక నడుచుకుంటూ వస్తుంటే నేను ముఖ్యమంత్రి గారికి గుర్తు చేశాను, హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు ఆ రోజున చిహ్నంగా ఒక కొత్త చార్మినార్ నిర్మాణం చేద్దాం, ఒక కంటెంపరీ విధానంలో వర్తమాన ఆలోచనతో ఉండాలి, కొత్త చార్మినార్ నిర్మాణం చేద్దామని అక్కడ మాదాపూర్ దగ్గర ఏర్పాటు చేశారు. అమరావతి వంతెన ఈరోజు మనం ఏదైతే మెయిన్ మన సీడ్ యాక్సెస్ రోడ్కి మనం ప్రయాణం ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాటు చేసుకున్నామో, ఆ సందర్భాన్ని నేను గుర్తు చేస్తే ఇది ఒక చిన్న బేబీ స్టెప్ లాగా మనం భావించాలి. హంబుల్ బిగినింగ్ అనే పదం నేను వాడితే ముఖ్యమంత్రి గారు నన్ను కరెక్ట్ చేసి, హంబుల్ బిగినింగ్ కాదు, ఇది ఖచ్చితంగా ఒక గ్రాండ్ విజన్, ఇది మన అమరావతికి. ఆ గ్రాండ్ విజన్ కోసం మనం అందరం నిలబెట్టుకోవాలనే మాట ఆయన చెప్పడం జరిగింది. మీ అందరు గర్వపడే విధంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారిచ్చిన ఆర్థిక సాయం కానివ్వండి, మానసికంగా మన అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన రోజులు వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరొకసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నమ్మిన దానికి కట్టుబడి మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా, మీలో ఒక ధైర్యం నింపే విధంగా, ప్రజలకి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేయడానికి ఆయన ఇస్తున్న అడుగులో ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని బలపరుస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మన అమరావతి రైతులకి ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫు నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా మీకు మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మాచిలు గౌరవనీయులు స్వర్ణాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో తమ వంతుగా ప్రభుత్వానికి తమ సొంత భూమిని రాజధాని రాజమార్గం కోసం ఇచ్చిన రైతులు మనతో ఉన్నారు.
ముందుగా శ్రీ తెల్లమేకల నాగేశ్వరరావు గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై అమరావతి, జై అమరావతి. ముందు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మేము నవలూరు గ్రామం అండి. ఫస్ట్ మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడానికి కూడా మేము ఫస్ట్ ఇష్టపడలేదండి. తర్వాత నారాయణ గారు సార్ వాళ్ళు వచ్చి మాకు మోటివేట్ చేసి తర్వాత హైదరాబాద్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మాకు ఎలా ఉండిద్ది విజన్, రాబోయే రోజుల్లో మీరు పూలింగ్కి ఇస్తే పొలాలు ఇస్తే రాజధాని ఎలా నిర్మిస్తారు అనేది కూడా మాకు సారు బాగా చెప్పారండి. ఆ రోజు అది వచ్చిన తర్వాతే మేము పూలింగ్కి ఇవ్వడానికి ముందుకు వచ్చి పూలింగ్కి ఇచ్చామండి. పొలాలన్నీ కూడా ఇచ్చిన దాని ప్రకారం మాకు రిటర్నబుల్ ప్లాట్స్ అవన్నీ కూడా అలాట్ అయినాయండి. అలాగే మేము కొత్తగా నిర్మిస్తున్నటువంటి గుజరాత్లోని గాంధీనగర్ కూడా చూసామండి వెళ్ళి ఒకసారి ఎలా ఉందనేది. తర్వాత పూణేలోని మగర్పట్ట అని కొత్తగా డెవలప్ చేసిన దాన్ని కూడా వెళ్ళి చూసామండి. అలాగే మంద కూడా రాజధాని డెవలప్ అవుతుందని చెప్పి చేశారండి. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత మరొక రైతు ఉన్నారు మన మధ్యన, శ్రీ గాంధీ లక్ష్మారెడ్డి గారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మారెడ్డి గారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లనే నారాయణ గారికి, అట్లనే నాదెండ్ల మనోహర్ గారికి, ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకు, అట్లనే రాజధాని గ్రామాల నుంచి వచ్చిన రైతులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ రాజధాని ప్రకటించిన తర్వాత మన పరిస్థితి, మా ప్రాంతం మొత్తంగా కూడాను చాలా బ్రహ్మాండంగా, చాలా డెవలప్ అవుతూ ఆర్థికంగా కూడాను మేమంతా కూడాను బాగా ముందుకెళ్తున్నాము. అట్లనే నారా లోకేష్ బాబు గారు నిడమర్రు హై స్కూల్ మోడల్ స్కూల్గా చేసేసి మన రాష్ట్రంలోనే ప్రథమముగా బ్రహ్మాండంగా జరుగుతుంది 5 ఎకరాల స్థలంలో. అట్లనే మాకు కిమ్స్ హాస్పిటల్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. వారికి ఈ ప్రాంతవాసిగా రైతుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. రైతులందరికీ